జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్. పద్మావతి కర్ణయక్షిణి. పద్మావతి కర్ణయక్షిణి ఈ అమ్మవారు చెవులో చెప్తుంది, మనకు చెప్పదని కాదు. కర్ణయక్షిణి, కర్ణ పిశాచి ఎంతనో ఈమె కర్ణయక్షిణి. ఈమె నీకు అదేమో చెవులో చెప్తుంది, ఇదేమో కర్ణము అని ఉన్నది కాబట్టి నీకు వినపడుతుంది. ఇక్కడికి చెవుకు వినపడుతుంది, చెవులోనే ఉండి చెప్తుంది అనే మాట కాదు ఇక్కడ కావాల్సింది. ఆ అమ్మవారు చెప్తుంది, నీకు వినబడుతుంది అంతే. అమ్మవారు వచ్చి ముంగట వచ్చేసి ప్రత్యేకంగా నీకు ఏం కావాలని ఆయన కోరుకో, నీకు ఇస్తానా అని చెప్పది. విన్నావా? పిశాచులు వేరు, అవి వేరు. అవి నీకు కంటికి కనబడే రకం, ఇది కనబడని రకాలను కనబడదు. భయపడవలసిన అవసరం లేదు. ఏదైనా మనం చేసేది ఎందుకు? మన మంచి గురించి చేసుకుంటున్నాం కదా. మనం నలుగురికి ఏది మంచి చేయాలనే విషయం మీదనే మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తుంది. దీనికి సంఖ్య కూడా తక్కువనే ఉంటుంది, ఎక్కువ ఏముండదు. దీని విధానం, దీనికి యంత్రం ఉంటుంది, తంత్రం కూడా ఉంటుంది. రెండు యంత్రము తంత్రము రెండు చేసుకోవాలి. చేసుకొని మెడల ధారణ చేసుకొని అమ్మవారి పద్మావతి యక్షిణిని మనం 1వ జాము తర్వాత, అంటే 9 తర్వాత 2వ జాము దగ్గర, అప్పుడు అదివరదాకా చేస్తే మనకు అమ్మవారు దర్శనమిస్తుంది. ఒక్కసారి దర్శనమిస్తే తర్వాత చెప్పే విధానం వేరుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. నీకు కలిగిన విధానం నాకు కలగది, నాకు కలిగిన విధానం నీకు కలగది. ఎవరికి ఎట్ట చూపించాలో ఆమె అట్ట చూపిస్తుంది. అది పూర్వ జన్మ సుకృతం వల్లనే జరుగుతాయి. అవి కూడా కొందరికి చేస్తుండగా సుతం అమ్మవారు కనబడది, కాకపోతే మనసు అనేది తెలిసిపోతుంటుంది, ఇది జరుగుతుంది, ఇది విధానంగా జరుగుతుంది. అప్పుడు కూడా అయ్యో గురువుగారు ఇట్లా జరుగుతుంది అనే అట్లా కూడా అనుకోవద్దు. అప్పుడు జరిగేది విధానం కూడా తెలుస్తుంది నీకు. ఏ విధానమైనా చేసుకోవచ్చు. ఇది తొందరగానే ఇస్తుంది, తొందరగానే దర్శనాలు, తొందరగానే పనులు. షార్ట్ కట్ అన్నట్టు ఇవన్నీ, షార్ట్ కట్ అన్నట్టు ఇవన్నీ అంతే కదా. మరే దైవం వేరు, ఇవి వేరు. ఇవి షార్ట్ కట్ రూట్ ఎంచుకున్నాడు అన్నట్టు. ఇది సడన్గా పోయి సడన్గా ఏం జరుగుతుంది అనే విషయం మీద సడన్గా ఎక్కువ అన్నట్టు. రోడ్డు సడన్గా ఇళ్ళకి వెళ్ళిపోయి అటు ఎక్కువ అన్నట్టు. ఇదేమో రోడ్డు పంట వస్తుంటే కొన్ని గుంతలు ఇవి అవి అనేది ఆ టైపు. ఇది డైరెక్ట్ అన్నట్టు. ఇక మరి డైరెక్ట్ అంటే ప్రాణం పోతుంది కదా, అంటే నడిపే విధానాన్ని బట్టి ఉంటుంది. అది ఎంత స్పీడ్ పోయిన వాళ్ళైనా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఒకడు 200 మీద పోయిండు అనుకో బైకు, కొందరికి ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళ విధానం వేరుంటుంది. పోయిండు అనుకో, దాన్ని కంట్రోల్ చేసేంత దమ్ము కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే దీనికన్నా ముందుగా నువ్వు చేసి ఉండాలి. అది కూడా చెప్తాను. నేను చెప్పేది ఏంటి అంటే, మీరు విద్య చేసి ఉంటేనే వీటికి అర్హత. ఏది చేసినా దైవానికి మనం విద్యను చేసి ఉండాలి. దైవ విద్య అది ఏదన్నా కానీ దాంట్లో మరీ శివునికి, భైరవుని ఈ రెండు చేసిన విద్యలకు సంపూర్ణంగా ఏ విద్యను పట్టుకున్నా సంపూర్ణంగా సిద్ధిస్తాయి. మరి ఇట్లాని మనం ఇవన్నీ చేస్తే భయపడతాము అంటే, పంచభూతాలలో ఎన్నో నీకు తెలుసా? ఎన్నో జరుగుతుంటాయి, నీకు పోతుంటాయి. ఎన్నో గండాలు వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. అప్పుడు అమ్మవారిని ఎత్తుకుంటే అవుతుంది. అమ్మవారి విద్య చేసినా కాదని నేను అనను. ఆ విద్య వేరు, ఈ విద్య వేరు. విన్నావా? ఆ అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది. పెట్టవలసిన విధానం, నైవేద్యాలు ఎట్లా ఏ విధానంగా పెట్టుకోవాలనేది ప్రతి ఒక్కటి ఆ విద్య తీసుకుంటే దాని విషయం ఏంది అనేది చెప్తా. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు. జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్.